మాటకు లోబడి ఆ విలువైన మాటని విని దాని ప్రకారం మనం జీవిస్తూ జీవితాలను మార్చుకుంటూ సరి చేసుకుంటూ మన మార్గాలు మన త్రోవలు చక్కపరుచుకుంటూ దేవుని సన్నిధిలో జీవించే మనము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టలుగా ఉండాలనేది ఆ వాక్యంలో సారాంశం. మన ముందుగా మనము ఉపోద్ఘాతంగా మనం ఒక వాక్యం చదువుతున్నామండి. ఆ వాక్యంలో ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1వ చదువుతున్నాం మనం. ఇర్మియా గ్రంథం నీ యెహోవా మందిరపు ద్వారం దగ్గర నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటించి. ఎవరికి? యెహోవా మందిరంలోకి ప్రవేశిస్తున్న వారికి, యూదా వారికి, ఇశ్రాయేలు వారికి, క్రైస్తవ జనాంగానికి, యేసుక్రీస్తు ప్రభువుని సేవించే వారికి అచ్చటనే ఈ మాటను ప్రకటించయ్యా. ఏ మాట ప్రకటించాలి? మీరందరూ దేవుని మాట వినాలి, దేవుని ఎదుగు రావాలి, దేవుని కార్యాలు వినాలి, దేవుని మహిమను చూడాలి. మీరందరూ వచ్చేవారు అనగా దేవుని గుమ్మంలో గుండా పడి యెహోవాకు నమస్కారం చేయాలని, సాగిల పడాలని, ప్రార్థన చేయాలని దేవుని సన్నిధికి వస్తున్న వారులారా, యూదా వారికి ఈ మాట ప్రకటించు. ఏ మాట అంటే మీ క్రియలు మార్చుకోవాలి, మీ ప్రవర్తన మార్చుకోవాలి. ఎందుకంటే మీరు సేవించే దేవుడు పరిశుద్ధుడు, మీరు సేవించే దేవుడు నిమిత్తం ఉండేవాడు, మీరు సేవించే దేవుడు ఆయన మీకోసం గొప్ప త్యాగాన్ని చేస్తున్న దేవుడు. అందుకని మీరు ఏం చేయాలంటే మీ మార్గాలు మార్చుకోవాలి, మీ త్రోవలు మార్చుకోవాలి, మీ జీవితాన్ని మార్చుకోవాలి. ఏది దేవునికి ఆటంకరమైన జీవితం నీకుందో ఆ జీవితాన్ని మార్చుకునేవారుగా ఉండాలని లేఖనాలు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 11, 12 చదువుదాం. ఇర్మియా 18, 11, 12. కాబట్టి నీ వెళ్ళి యూదా వారితోను యెరూషలేము నివాసులతోను యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, అమ్మా మీ మీదకి తేవటానికి నేను కీడు రప్పిస్తున్నాను. ఎందుకయ్యా? ఇర్మియా ఇశ్రాయేలు గుమ్మములు నిలబడి, దేవుల గుమ్మములు నిలబడి వారు బోధించాలి, హెచ్చరించాలి, సరిచేయాలి, గద్దించాలి. ఎందుకు వారు నీ మాట వినాలి? ఎందుకు వారి మార్గాలు మార్చుకోవాలి? ఎందుకు వారు త్రోవలు మార్చుకుంటే యేసయ్య ఏమిటో, దేవుడు ఎవరో, దేవుడి ప్రణాళిక ఏంటో, దేవుడు ఏమై ఉన్నాడో మనుషులందరికీ అర్థం కాకపోతే, గ్రహించకపోతే నేను వారి మీదకి కీడు రప్పిస్తున్నాను. యూదా వారులారో, యెరూషలేము నివాసులారో, దేవుని ఇంటి వారులారో, దేవుని సేవించే వారులారో, మీ మీదకి నేను కీడు రప్పిస్తున్నాను. వస్తున్నాను కదా. ఎందుకయ్యా మా మీదకి కీడు? అయ్యా మేము శాస్త్రంగా పడాలని, నమస్కారం చేయాలని, సాగిలి పడాలని, ప్రార్థన చేయాలని అందరూ కూడా నీ మందిరంలో గుండా, నీ మందిరానికి వచ్చాం కదా, నీ ద్వారములో గుండా, నీ గుమ్మములో గుండా మేము నీ మందిరానికి వచ్చాం కదా. ఇంకా మా మీదకి ఎందుకయ్యా, మా మీదకి ఎందుకయ్యా కీడుని రప్పిస్తావు? మా మీదకి ఎందుకయ్యా శాపాన్ని పంపిస్తావు? ఎందుకయ్యా అని ఇశ్రాయేలీయులు ఇర్మియాతో మాట్లాడితే, దేవుడు మనలో ఇర్మియాతో మాట్లాడితే దేవుడు చెప్పాడు, నా ప్రజలందరికీ నేను కీడు రప్పించబోతున్నాను. శ్రమ, శోధన, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వారి మీదకి నేను రప్పించబోతున్నాను. ఎందుకయ్యా అంటే వారు నా మందిరంలోకి వచ్చారు కానీ, నా సన్నిధికి వచ్చారు కానీ నేనేంటి గ్రహించలా, నా ప్రేమను గ్రహించలో, నా త్యాగాన్ని గ్రహించలో, నా కర్తవ్యాన్ని గ్రహించలో, నేను ఏమై ఉన్నానో గ్రహించుకోకుండానే ఆచారంగానే, అలవాటుగానే, నామకార్థంగానే వెళ్ళాలి కాబట్టి, రావాలి కాబట్టి వచ్చారు, తుఫించారు, సాగిపడ్డారు. కానీ నేను ఏమై ఉన్నానో, నేను వారి కోసం ఎలాంటి త్యాగం చేశానో వారికి అర్థం కాలే, దర్శించలేకపోయారు. అందుకని నేను వారి మీదకి కీడు రప్పించబోతున్నాను అయ్యా. అందుకని నీకు విరోధంగా మీరందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు దేవుడి మందిరంలోకి వచ్చిన వారులారా
ప్రవేశిస్తున్న వారులారా, యెహోవాకు నమస్కారం చేయటానికి దేవుని సన్నిధికి వస్తున్న వారులారా, మీరందరూ ఏం చేయాలంటే మీ దుష్ట మార్గములు, చెడ్డ మార్గాన్ని, చెడిపోయిన మార్గాన్ని, దుష్ట మార్గాన్ని విడిచిపెట్టండి అయ్యా. క్రైస్తవులారా, విశ్వాసులారా, భక్తులారా, దేవుని సన్నిధికి వచ్చేవారులారా, దేవునితో ఉండేవారులారా, మీ యూదా జాతి మేము, క్రైస్తవ జనాంగం మేమని చెప్పుకుంటున్న వారులారా, మీ లోపల దుష్ట ప్రవర్తన ఉందయ్యా. దుష్టమైన జీవితం, దేవునికి అసహ్యమైన జీవితాన్ని జీవిస్తూ వస్తున్నారు, సేవిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది నాకు ఇష్టంగా లేదు. అందుకని కీడు, శాపం తప్పిస్తున్న దుష్ట మార్గాల్లో ఉంటూ, దుస్తులుగా జీవిస్తూ, దుష్ట సాంగత్యం చేస్తూ, హృదయం మారకుండా, జీవితం మారకుండా, బతుకు మారకుండా, అంతరంగం మారకుండా, ఏది మారకుండా ఆచారంగా నేను సేవిస్తున్న వారులారా, దుష్ట మార్గాన్ని విడిచి మీ మార్గాలను, మీ క్రియలను చక్కబెట్టుకోవాలయ్యా. దుష్ట మార్గాన్ని విడవాలి, మీ మార్గాన్ని, క్రియలు చక్కబెట్టుకోవాలి, మంచిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడి సన్నిధిలో యిర్మీయాతో మాట్లాడి హెచ్చరించు, సరిచేయి, గద్దించు. నా ప్రజలే, నా జనాంగమే రావాలనుకున్నారు, వస్తున్నారు. ప్రతి ఆదివారం, ప్రతిరోజు, ప్రతి విశ్రాంతి దినములో నా ప్రజలు ఈ గుమ్మములో పడి మందిరంలోకి వచ్చి సాష్టాంగపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. కానీ వారిలో దుష్ట ప్రవర్తన, దుష్ట జీవితం, పాప జీవితం, ఏ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, ఏ పాపాన్ని మార్చడం లేదు. పాపంగానే ఉంది. పాపాన్ని అలంకరించుకొని పాపంలో జీవిస్తూ విశ్వాసుని, క్రైస్తవుని దేవునితో మాట్లాడుకోవడానికి నా సన్నిధికి వచ్చారయ్యా. ఇక్కడ సాష్టాంగపడ్డారు. వారు చూస్తుంటే శరీరమేమో వంగిందయ్యా, శరీరం వంగిందయ్యా, అంతరంగం వంగలేదు. ఎందుకంటే వారు లోపట దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నారు. ఎంతకాలం అలా ఉండటానికి కారణం ఏంటయ్యో? ఎందుకు అలా ఉంటున్నారో? ఆచారంగా దుష్ట స్వభావం కలిగి, దుష్ట ప్రవర్తన కలిగి వారు జీవించడానికి కారణం ఏంటి? నా దేవుడు ఎవరు అర్థం కాక. నా దేవుడు ఎవరా అంటే ఆయన జల్దరు వృక్షములో, అడవి వృక్షములో జల్దరు వృక్షము ఎట్లుండెను, జల్దరు వృక్షము ఎట్లుండెను, నా పురుషులలో నా ప్రియుడు అట్లుండెను. అది అర్థం కాల. ఎవరైనా ఎందుకు ఇలా ఉండాలంటే, నా ప్రియుడు అందరికంటే, పురుషులు అనబడే వారి అందరికంటే, ముక్కోటి దేవతలు, ముక్కోటి మంది పురుషులు అందరికంటే నా ప్రియుడు ప్రతి స్పెషల్. ఏమిటయ్యో ప్రత్యేకత? ఏంటి అనుకున్న ప్రత్యేకత? ఏంటి ఆయన ఉండే ప్రత్యేకత అంటే, ఆ సంగతి ఇశ్రాయేలుకి, యూదా వారికి, క్రైస్తవులకి అర్థం కాక ఆచారంగా దుష్ట స్వభావం, దుష్ట జీవితాన్ని కలిగి ఉండి ఆచారంగా ఆరాధన చేస్తున్నారు. అందుకే వారు చెప్పయ్యా, వారు గ్రహించాలి. ఏమిటయ్యా? అతన్నాడు, అడవి వృక్షములో జల్దరు వృక్షము ఎట్లుండెను, పురుషులలో నా ప్రియుడు అట్లుండెను. ఎట్లా ఉన్నాడంటే, ఒకటి ఆయన మంచి బోధకుడుగా ఉండెను, 2 పరిశుద్ధుడుగా ఉండెను, 3 నిరంతరం ఉండేవాడుగా ఉండెను, 4 ఆయన త్యాగమూర్తిగా ఉండెను. మానవుని కోసం, పాపి కోసం దుష్ట ప్రవర్తన కలిగి, దుష్ట జీవితం కలిగి, చెడుతనాన్ని విడిచిపెట్టలేక, చెడుతనం మానలేక, చెడుని ప్రేమిస్తూ, చెడులో జీవిస్తూ, చెడు సంబంధిగా ఉంటూ, చెడులో ఉంటూ, దాన్ని ఏది వదులుకోవడానికి ఇష్టపడకుండా ఉంటే, నీ కోసం నీ భ్రష్టమైన జీవితాన్ని చెడుతనంతో కలిగి నిండి ఉన్న నీ బతుకును మార్చడం కొరకు ఆయన నీ కొరకు గొప్ప త్యాగం చేశాను. ఆ మాట మనం ముగించాం. ఎక్కడ? యెషయా గ్రంథం 53:12 వాక్యం ముగించాం. యెషయా 53:12 ఆ మాట చూసాం. మనం చూద్దాం అమ్మా. కావున గొప్పవానితో నేను అతనికి పాలు పంచి తిని, ఏలయనగా మరణము నొందున్నట్లు
అతడు తన ప్రాణమును నీ కోసం ధారపోసెను. క్రైస్తవుడా, ఎవరైనా పురుషులందరిలో కంటే నా ప్రియుడు అట్లుండెను. ఎట్లున్నారంటే ఈ లోకలు ఏ పురుషుడు కోసం, ఏ పురుషుడు కూడా, ఏ దేవుడు కూడా నీ కోసం తన ప్రాణాన్ని త్యాగము చేయలేదు, ప్రాణాన్ని అర్పించలేదు, ప్రాణాన్ని పెట్టలేదు. నా ప్రియుడు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసం అంటే దుష్ట ప్రవర్తన కలిగి, దుష్ట జీవితం కలిగి, పాప సంబంధిగా ఉంటూ, పాపాన్ని మానలేక ఆచారంగా ఉండి, పాపంతో లోన పెట్టుకుని, పాప ప్రభుత్వం కింద నువ్వు జీవిస్తూ నా దేవుణ్ణి ఎక్కిరిస్తా ఉంటే, నీకోసం నా దేవుడు, నా ప్రియుడు ఆయన నీ కొరకు గొప్ప త్యాగం చేశాడు. గొప్ప త్యాగం చేసి ప్రాణం పెట్టి నీ కొరకు విమోచన, విడుదల కలిగించాడు, స్వేచ్ఛనిచ్చాడు. అంధకార సంబంధముకు అధికారంలో నుంచి నా దేవుడు నీకు స్వేచ్ఛ, స్వాతంత్రం, విడుదల ఇచ్చి నా దేవుడు నిన్ను మనిషిగా చేశాడు. అందుకని నా దేవుడి నా ప్రియుడు ఎవరంటే అడవి వృక్షములో జలద వృక్షము ఎట్లుండెను, పురుషులలో నా ప్రియుడు అట్లుండెను. ఎట్లా ఉన్నాడంటే అతడు త్యాగమూర్తిగా ఉండెను. నీ కోసం నిన్ను ప్రేమించి, నిన్ను స్నేహించి, నీ కోసం ఆయన ప్రాణమును త్యాగము చేశాను. ఆయన నమ్మేవా? ఆ ప్రాణ త్యాగం చేసేటువంటి నీ కోసం త్యాగం చేశాడే ఆయన. ఆయన కోసం నువ్వు జీవించాలి. ఆయన కోసం ఆయన నిజమైన దేవుడని ఎరిగి ఉంటే, తెలుసుకుంటే, ఆయన కోసం నీలో ఉన్న దుష్ట స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆయన నీ పాపం కోసం, నీ దౌర్భాగ్య జీవితం కోసం, నటించే క్రైస్తవ జీవితం కోసం నా ప్రియుడు ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడి నీ కోసం ప్రాణ త్యాగం చేశాడండి. అందుకని ఆయన్ని కొనియాడాలి. మనం నటించో దేశ దగ్గర ప్రపంచం అలాగే ఉంది. యేసు ప్రభు అడ్డం పెట్టుకున్నారు. నో చేంజ్, నో గ్రోత్. ఆత్మీయంగా ఏ మార్పు ఉండదు, ఏది లేదు. మారేమా అందుకే అన్నాడు ఇర్మియా, నా ప్రజలయ్యో వస్తున్నాను, శాస్త్రంగా పడుతున్నాను, ప్రార్థన చేస్తున్నారు, నేనేంటో నా త్యాగం ఏంటో గ్రహించదయా. నేను త్యాగమూర్తిని, నేను సర్వ మానవాళి కోసం, ప్రతి మనిషి కోసం, ప్రతి పాపి కోసం నా ప్రాణమును ధారపోసా, త్యాగం చేశా. నన్ను నేను త్యాగం చేసుకున్నా. ఎందుకంటే బస్తమైన జీవితాన్ని మార్చాలని, సొసైటీలో నీకు విలువను, గౌరవాన్ని, ఘనతను, స్టేటస్ను కలుగు చేసి నా బిడ్డగా, నా కుమారుడిగా నిన్ను నామకరణం చేసుకొని నన్ను నీతో సమానంగా చేయాలని నా దేవుడు నీ కోసం తన ప్రాణమును త్యాగము చేశాడు. అది ఏమంటది, ఏంటయ్యా పురుషులందరికంటే నా ప్రియుడు అట్లుండెను. ఎట్లుండంటే ఆయన త్యాగమూర్తిగా ఉండెను. నాలుగవది, ఆయన సమాధిని జయించిన వాడిగా ఉండెను. సమాధిని జయించాడు, మరణాన్ని జయించాడు, సజీవుడుగా ఉన్నాడు. ఆయన పెట్టే సమాధి ఆయనను 3 రోజులు బంధించి ఉంచలేకపోయింది. ఆయన కోసం ఏర్పడిన సమాధి ఆయన లోపల 3 days బంధించి ఉంచలేకపోయింది. ఆయన సమాధిని, బండను బద్దలు కొట్టాడు, మరణాన్ని జయించాడు. అందరూ చూస్తుండగా 40 రోజులు కనపడి, అందరూ చూస్తుండగా ఒలీవ కొండ మీద నుంచి ఆకాశమునకు ఆరోహణం అయిపోయాడు. వెళ్ళిపోయిన ఆ దేవుడు ఏం చేయకుండా కాచులా ఆడికి వెళ్ళిపోయింది. ఎందుకయ్యా? ఎందుకు ఆయన పరలోక రాజ్యంలో తండ్రి సింహాసనం పక్కన కూర్చున్నాడంటే నా కోసం త్యాగం చేశాడే, నన్ను త్యాగం చేసి నన్ను కడిగి పరిశుద్ధపరిచాడే. నాకు ఒక స్థలాన్ని, ఒక చోటుని, ఒక పరిశుద్ధ నివాసాన్ని నా దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడయ్యా. అందుకని అందరికంటే ఈ లోకంలో పురుషులు అనబడేవాడు పరలోక రాజ్యంలో ఒక పాపి కోసం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసిన వాడు ఎవరు లేరు. ఎవరయ్యా అంటే అడవి వృక్షములో
జల్దరు వృక్షము ఎట్లుండెనో పురుషులలో నా ప్రియుడు అట్లుండెను. ఆ ప్రియుడే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన మరణాన్ని జయించాడు. మరణం జయించాడు. అందరు చూస్తుండగా చాటు కదండి, అందరు చూస్తుండగా ఒలివ కొండ నుంచి ఆకాశమునకు ఆరోహణైపోయి అక్కడ నాకు స్థలాన్ని, నాకు ఇంటిని సిద్ధం చేశాడు. ఎందుకంటే నేను ప్రేమించిన కుమారులు, నేను ప్రేమించిన జనాంగాన్ని, వారి కోసం నా జీవితాన్ని త్యాగం చేసి రక్తాన్ని కార్చి వారందరినీ కడిగి శుద్ధిపరచా. వారు నాతో కూడా ఉండాలి, నా రాజ్యంలో ఉండాలి, పరలోకంలో ఉండాలి. నీ కోసం నా యేసయ్య గొప్ప ప్రణాళిక ప్రకారంగా ఒక నివాసాన్ని నీ కోసం ఏర్పాటు చేశాడండి. అది తలచుకుంటాడు. నా మాట ఉంది, జల్ద వృక్షము అడవృక్షాల్లో కంటే జల్ద వృక్షం ఎట్లుండెనో పురుషులలో నా ప్రియుడు అట్లుండెను. ఎట్లా అంటే నాకు ఒక స్థలాన్ని, పరలోకాన్ని సిద్ధపరిచిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఈ సృష్టిలో ఏ పురుషుడు, ఏ దేవుడు కూడా ఒక మనిషికి మోక్షాన్ని ఇవ్వలేదు. మోక్షంలో ప్రవేశిస్తానివ్వు అని చెప్పలేదు, మోక్షానికి వస్తావని చెప్పలేదు. మోక్షాన్ని ప్రసాదించింది, పరలోకాన్ని వరంగా బహుమానంగా ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. ఆ పరలోక రాజ్యాన్ని ఇచ్చి సిద్ధము చేసిన నీ దేవుని నువ్వు గ్యామ్లింగ్ చేస్తే, ఆ దేవునితో గేమ్ ఆడుకుంటా ఉంటే, ఆ దేవుని ఇంకా దుష్ట హృదయం కలిగి దుష్ట ప్రవర్తన కలిగి జీవిస్తా ఉంటే నా దేవుడు కీడు చేస్తానని చెప్తున్నాడు కదా. ఇప్పుడైనా జ్ఞానం కలిగి తెలివి కలిగి యేసయ్య నీవు కూడా ఆ ప్రియురాల వలె నువ్వేం చెప్పంటే నా ప్రియుడు అనబడే యేసుక్రీస్తు ప్రభు వారు పాపిని అనబడే నా కోసం రక్తాన్ని కార్చి శుద్ధి చేసి పవిత్ర పరిచి నా కొరకు సమాధిని జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయి అక్కడుండి నా కొరకు స్థలము ఇంటిని సిద్ధం చేసి నా కోసం మళ్ళా రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నా యేసే స్పెషాలిటీ. అంతటితో సరిపెట్టుకోలేనా, లేచి వెళ్ళిపోయాడు కూర్చుని కాలక్షేమం చేయలా. అని ఏమనంటే ఆయన మరలా నా కోసం, ఎవరి కోసం, ఏ పాపి కోసం నేను ప్రాణత్యాగం చేశాను, ఏ పాపిని పరిశుద్ధుగా చేశాను, ఆ పాపిని నన్ను తీసుకుపోవటానికి ఆయన మరలా పరలోకములో నుంచి భూలోకానికి వస్తున్నాడయ్యా. అది నా యొక్క ప్రియుని విశేషం. ఏంటయ్యా? జల్దరు ఆడవృక్షములు, జల్దరు వృక్షము ఎట్లుండెనో పురుషులలో నా ప్రియుడు అట్లుండెను. ఎట్లా అంటే ప్రతి పురుషుడు చనిపోయాడు కానీ తిరిగి రావలేదు, చనిపోయాడు కానీ తిరిగి రావలేదు, తిరిగి రాలేదు కూడా, వెళ్ళిపోయాడు, అక్కడే ఉండాలి. కానీ అందరికంటే నా ప్రియుడు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయి పరలోక రాజ్యాన్ని నా కోసం సిద్ధము చేసి నన్ను అందులో ఉంచటానికి తిరిగి రాబోతున్నాడయ్యా. అది యేసుక్రీస్తు ప్రభు అంటే. క్రైస్తవుడా, యేసయ్య అంటే ఆధారం వచ్చి కాసేపు కూర్చొని 2 పాటలు పాడి లేచిపోవడం కాదు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు గ్రహించాలి నువ్వు, ఆయన ఎవరు గ్రహించాలి నువ్వు, తెలుసుకోవాలి నువ్వు, మార్చుకోవాలి నువ్వు, జీవితం మారాలి. నా యేసయ్య గొప్ప దేవుడు, ఆయన మాత్రమే నాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగల దేవుడు. ఆయన నా పాపాలు క్షమించిన దేవుడు. ఆయన నా కొరకు పనిగట్టుకొని మరలా నా సహాయం చేయడానికి ఆకాశమును మేఘముగా చేసుకొని మేఘము ఎక్కి నీ యొద్దకు త్వరగా రాబోతున్నాడు. అప్పుడు చెప్పు ఏం చేస్తా అంటే ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయం 27 చదువుతాం. మత్తయి సువార్త 16:27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా, మనుష్య కుమారుడు తండ్రి యొక్క ఆశీర్వాదం పొందుకొని తండ్రి చేత మహిమ కలిగిన వాడై తన దూతలతో కూడా ఆయన రాబోచున్నాడు. ఎక్కడికి? భూలోకానికి. ఎందుకయ్యా? తన తండ్రి మహిమ పొందుకొని దూతలతోటి తిరిగి ఆయన వస్తున్నాడంటే నీ జీవితాన్ని మార్చాడే, నీ జీవితం కోసం ప్రాణం త్యాగం చేశాడే, నిన్ను పరిశుద్ధపరిచి నువ్వు పరిశుద్ధంగా ఉంటే
యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే నిన్ను కొనిపోవటానికి తీసుకుపోవటానికి మనం పాడతాం కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినంట? గాలి వాళ్ళన, ఆచారంగా ఉండే వాళ్ళ, బతుకు మారిన వాళ్ళ, తాగుబోతున్నా, వ్యభిచారులను అడ్డుకొలగా దుష్ట సంగతి కలిగి రోత జీవితం జీవించేవారిన ఎవరిని? పరిశుద్ధులని. మేఘాల మీద యేసు వచ్చుచుండెను, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టయ్యా ఆయన వచ్చేది ఎందుకోసం అంటే పరిశుద్ధుల కోసం అండి. గుడికి వచ్చే అందరి కోసం కాదు. అందుకని యేసు అన్నాడు, నేను రాబోతున్నాను, నేను వస్తాను చెప్పాను, నా తండ్రి మహిమ పొందుకొని దూతలతో నేను తిరిగి వస్తున్నాను. నేను వచ్చేసరికి ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, బతుకు మారాలి. ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎక్కడ చూసినా సరే లోపం ఉండకూడదు, పరిపూర్ణ పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. అదేగా ఈ 5 వారాలు శుక్రవారాల్లో వాక్యం అదే కదా. ఏం తెలుసండి, 6 శుక్రవారాలు మనం మాట్లాడాం. ఏం తెలుసా? దేవుడు పరిశుద్ధులుగా ఉండాలి. ఎవడన్నా పరిశుద్ధులుగా ఉండాలి ఎవరన్నా చూస్తారంటే ఎవడు పరిశుద్ధులుగా లేడట. అందరూ దేవునికి దూరముగా ఉండెను. ఏంటయ్యా? అందరూ బాప్తిసం పొందారు కదా, రక్షణ పొందారు కదా, గుడికి వెళ్తున్నారు కదా, పాటలు పాడుతున్నారు కదా అంటే ఆయన అన్నాడు, ఎవరు నాకు సమీపంగా లేరు, నాకు దూరంగా ఉంటున్నారు, నాకు దూరం అయిపోతున్నారు. నేను చూశాను, పరీక్షించాను. వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారేమో, పరిశుద్ధంగా ఉంటారేమో, పరిశుద్ధ జీవితం జీవిస్తారేమో అని నేను పరిశ్రమ చేశాను. కానీ అందరూ దూరముగా ఉండెను. రెండోది, నేను పరలోకంలో ఉండి అందరి కోసం రాబోతున్నాను. వచ్చే నేను నా ప్రజలు ఎలా ఉండాలో చూస్తే అందరూ ఎంటీ పాత్రలుగా ఉండెను. అంటే వాక్యమే లేదు, వాక్యమే లేదు జీవితాల్లో, బతుకుల్లో, అంతరాత్మలో వాక్యం లేదు. వాక్యం లేకుండా నేను క్రైస్తవుని చలానవుతున్నావు నీవు. ఇక్కడ అవుతావు, అక్కడ సంగతి ఏంటి? ఆయన వస్తాడంట, తీసుకెళ్తాకు వస్తాడంట. వచ్చి నన్ను చూస్తే ఏం చెప్తాడా? నువ్వు చల్లగానం లేవు, ఎచ్చగానం లేవు కాబట్టి ఏంటంట, ఏంటంట, ఉన్నేస్తా, ఊసేస్తా. నాకు ఒళ్ళు దగ్గర పడిచిపోయింది. మనకు అయ్యే ఉండవు. ఎవడు పరిశుద్ధంగా ఉండడో, ఇంకా మారకుండా ఉంటాడో, వస్తున్నాను నేను, వచ్చేసరికి లోకమంతా, సంఘమంతా, ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధులుగా ఉండాలి. వాళ్ళ కోసం వస్తున్నాను నేను, పరిశుద్ధిగా జీవించాలి, నాలాగుండాలి. మీరు ఒకవేళ నాలాగుండకుండా
పరిశుద్ధంగా ఉండకుండా ఇంకా పాపిగానే ఉంటే, రోతగా ఉంటే, దుష్ట ప్రవర్తన కలిగి పాప సంబంధిగా నువ్వుంటే నా నోటిలో నుంచి ఉమ్మేస్తా, ఊసేస్తా అంటే ఉమ్ము తడబడి వెళ్ళి ఉమ్మోడు ఉప్పుకుంటాడా పోతే అంత అసహ్యంగా ఎవరాళ్ళు ఏసయ్య ఉమ్మేసిన వాళ్ళు. ఎవరు ఉమ్మేస్తాడు? జలక్ష్మే. ఎస్, పరిశుద్ధత లేనటువంటి వాటి పాపిగా ఉండేవాడు ఉమ్మేస్తాడు. క్రైస్తవ జనాంగమా, యేసు ప్రభు వారు రాబోతున్నాడు అని అన్నాడు, నేను తండ్రి మహిమ పొందుకొని దూతలతో కూడా పరలోకంలో దిగి వస్తున్నా. నేను ఎందుకు వస్తావయ్యా నువ్వు అంటే, నేను పరిశుద్ధులుగా ఉండేవారిని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను. ఏంటి స్పెషల్? ఏ మనుషుడు తీసుకెళ్లేదే, ఏ పురుషుడు తీసుకెళ్లేదే. ముక్కోటి దేవతలు ఉన్నారు కదా, ఎవరు తీసుకెళ్లేదే? అడవి వృక్షములో జల్దరు వృక్షము ఎట్లుండెనో పురుషుల్లో నా ప్రియుడు అట్లుండెను. అదే స్పెషల్. ఎట్లా అంటే ఆయన ఎలాగెళ్ళాడో పరలోకానికి అలాగే దిగి వస్తాడు. ఎక్కడికయ్యా? ఎందుకయ్యా అంటే నిన్నంటే నిన్ను కాదో పరిశుద్ధులను తీసుకెళ్దామని. మరి నువ్వు పరిశుద్ధంగా ఉండవా అక్క, అన్న, తమ్ముడు? పరిశుద్ధంగా ఉండవా? 100 ఏళ్ళు వేస్తుంది మన దగ్గర, 90 ఏళ్ళు వేస్తుంది మన దగ్గర, 70 ఏళ్ళు వేస్తుంది మన దగ్గర, 80 ఏళ్ళు వేస్తుంది మన దగ్గర. ఎంతో కాలం కలుస్తున్నాను, రొమ్ము కొట్టుకుంటున్నావు. నువ్వు రొమ్ము కొట్టా దగ్గర జీవితం నీకుందా? మారు మనసు ఉందా? భక్తి ఉందా? రక్షణ ఉందా? పరిశుద్ధత ఉందా? ఏముంది నీ దగ్గర? ఏమి లేకుండా ఆచారంగా ఉంటే, అలవాటుగా ఉంటే, అలాగే జీవితం ముగిచేస్తే యేసయ్య చేసిన త్యాగం ఏమైపోద్ది? ఆయన ప్రణాళిక ఏమిటి? నీకోసం నా దేవుడు తిరిగి వస్తున్నాడు మళ్ళీ. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడుగా ఉంటే, పవిత్రంగా ఉంటే, నేను ఆయనతో కూడా తీసుకుపోయి పెళ్లి విధిలో కూర్చోబెట్టాలని నా ప్రియుడు వస్తున్నాడని వ్రాయబడింది. ఇంకో మాట, ఎట్టొస్తాడంటే ఆయన ఎట్టెళ్ళాడో ఎలాగెళ్ళాడో అలాగే అందరు చూస్తూ ఉండగా, యేసు ప్రభుల వారు అందరూ చూస్తూ ఉండగా ఒలీవ కొండ మీద నుంచి ఆయన ఆకాశానికి ఆరోహణమయ్యను. అలాగెళ్ళాడో అలాగే మరలా వస్తాడట. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 11 చదువుతాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం ఏం చూస్తారు? ఈ నిలిచాడు. ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డారు అందరూ, భక్తులను పడి అందరూ ఎప్పుడు వస్తాడా యేసు ప్రభుల వారు ఎప్పుడు వస్తాడని ఆకాశం వైపు చూస్తా. ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా చూస్తానే ఉన్నారు. ఆకాశానికి వెళ్ళిపోయినాక అక్కడ నిలబడి అందరూ ఆయన వెళ్ళిపోతుంటే ఇప్పుడు వస్తాడో రాడో. ఇంతకాలం మా అందరి కోసం గొప్ప త్యాగాన్ని చేసి ప్రాణం పెట్టి మా జీవితాల్లో మార్చినటువంటి యేసు ప్రభుల వారు అందరు చూస్తూ ఉండగా ఒలీవ కొండ మీద నుంచి వెళ్ళిపోతున్నాడు కదా. వెళ్ళే యేసయ్య మళ్ళీ వస్తాడో రాడో, వస్తాడో రాడని అందరూ ఆకాశం తట్టు తేరి చూస్తూ ఉంటే అక్కడ శబ్దం, అక్కడ వాడితే ఏమంటారు? గలిలయ మనుషులారా, మీరెందుకు నిలబడి ఆకాశం తట్టు చూస్తున్నారు? మీరు మీ యొద్ద గమనించాలి, మీ యొద్ద నుంచి పరలోకములకు ఎక్కి వెళ్ళుచున్న యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో చూచితురు, ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి మీ యొద్దకు వచ్చును. ఏ రీతికి వెళ్ళాడో, ఎలా వెళ్తున్నాడు చూస్తున్నారు, అదే రీతిగా నా ప్రియుడు తిరిగి వచ్చును. ఎందుకక్క, ఎందుకన్నా, ఎందుకయ్యా అంటే నిన్ను తీసుకుని పోవటానికి. నిన్నంటే పరిశుద్ధులను, మార్చబడిన వారిని, మారిన వారిని. మారామంటే పైన మాత్రం కాదు, అసలు పైన మారబడలే. పైన మారవలసింది మనిషి కాదు, మనస్సు. అది క్రూరం, లోపల బయట కనపడుతుంది, భయంకరం. పైన మారిపోయావనుకో చూసే వాళ్ళకి అబ్బో విశ్వాసం అండి, ప్రార్థన పరుడండి, ప్రార్థన పరుడాలండి అనుకుంటాం. మారవలసింది అంతరంగం, అంతరంగ పురుషుడు, అంతరంగ స్వభావం, లోపల ఉండేది మార్చుకోవాలి. అని అన్నాడు. ఎలాగెళ్ళానో అలాగే
తిరిగి నీ యొద్దకు తిరిగి వచ్చును. వస్తాడు. ఎందుకు వస్తాడంటే నిన్ను తీసుకుపోవటానికి. బైబిల్కు మాట్లాడండి. 1వ దశలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10. 1వ దశలోనిక. మీ యొద్ద నాకు ఎట్టి ప్రవేశము కలిగెను. 1వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 9, 10. అందుచేత ఈ సంగతులు నేనును మీ నిమిత్తము మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారును ఆయన చిత్తమును ప్రతి ఏమిటంటే మీరు అందరూ జ్ఞానము కలిగిన వారుగా, వివేకము కలిగిన వారుగా, తెలివి కలిగిన వారుగా ప్రతి సత్కార విషయంలో పరిపూర్ణులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధికి వచ్చే మనం అక్కడ ఉండి ఉదయ కాలంలో జలధర వృక్షము కంటే శ్రేష్ఠుడు, పురుషులందరిలో కంటే ప్రియుడు ఆయన అన్నాడు. నీ వస్తాను, వచ్చినప్పుడు మీ అందరిని చూస్తాను. పరిశుద్ధులుగా ఉంటే, జ్ఞానము కలిగి ఉంటే, తెలివి కలిగి ఉంటే, వివేకంగా ఉంటే నాతో పాటు మిమ్మల్ని తీసుకుపోతా. అదే 1వ దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 16, 17 చూద్దాం. ఆర్భాటముతోను ప్రధానతో శబ్దముతోను దేవుని బూరతోను పరలోకములో నుంచి ప్రభు దిగివచ్చును. క్రీస్తు యేసు నందుండి మృతులైన వారు ఇక్కడ చెప్పాలి. మృతులు వేరు, క్రీస్తునందు మృతులు వేరు. మృతులంటే అందరూ, మృతులంటే అందరూ చనిపోయారు, అందరూ మృతులే. క్రీస్తునందు మృతులంటే భూలోకము జీవించున్నప్పుడు పరిపూర్ణ పరిశుద్ధత కలిగి యేసు క్రీస్తు నామన పరిని అంగీకరించి ఆయనలాగా జీవించి చనిపోయాడే వారు క్రీస్తునందు మృతులు. అందరూ మన సమాధుల్లోకి వెళ్తే అన్ని బండ్ల మీద క్రీస్తు మృతులు దాన్ని రాసి ఉంటుంది. ఎందుకని అందరికి రాయకూడదండి. మా ఇష్టమయ్యా, డబ్బులు మాయి వేసుకుంటాం, రాసుకుంటాం అంటున్నాం మనం. క్రీస్తు మృతులు వేరు, ప్రభువును ధరించిన వారు వేరు, పరిశుద్ధులు వాళ్ళు. పరిశుద్ధుల గురించి మాత్రం రాయాలి అక్కడ. నువ్వు నిస్తా రాసుకోవడానికి లేఖను ఇష్టం కాదు. రక్షణ లేకుండా, మరమనసు లేకుండా పాపం చనిపోయిన వారికి నీ క్రీస్తు మృతులు అని రాస్తే నువ్వు దేవుని నామమును సిగ్గుపరుస్తున్నావు. ఏమంటే మొదట క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులుగా ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవటానికి మేఘ మండలం మీద కొనిపోబడి. ఎలా? ఎందుకని వాళ్ళేమో క్రీస్తు యేసునందుండి పరిశుద్ధపరచబడి మార్చబడి పవిత్రులుగా ఉండి చనిపోయారు. వారు మొదలు లేస్తారు. జీవించిన వారిలో మనం ఎవరైతే బతుకున్న వారిలో ఎవరైతే పరిపూర్ణ పరిశుద్ధులుగా ఉండి భక్తులుగా ఉండి వాక్యానుసారంగా ఉండి వాక్యాన్ని కలిగి ఉండి యేసు క్రీస్తు లాగా జీవించి బతుకున్నవాడు ఎవరా జీవిస్తారో వారు క్రీస్తు కూడా మేఘమండల మీద కొనిపోబడను. అంటే పరిశుద్ధులను తీసుకుపోవటానికి నా యేసు క్రీస్తు ప్రభుల వారు మరలా వస్తున్నాడు. అందరిని కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళు పోటీ. నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా బతకాలి. ఎప్పుడు చనిపోయినా కాదండి, బతుకున్నప్పుడే పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధంగా చనిపోవాలి. పరిశుద్ధులకు మాత్రమే మేఘాల మీద కొనిపోయే అర్హత ఉంది. కాబట్టి క్రైస్తవుడు
నీకోసం తిరిగి రాబోతున్నాడు. యేసు ప్రభుల వారు నీకోసం ఎలాగూ వెళ్ళను అలాగే తిరిగి మధ్యాకాశానికి తిరిగి రాబోచుండెను. నువ్వేం చేయాలంటే మేఘాల మీద ఆయనతో కూడా కొనిపోబడాలంటే, వెళ్ళాలంటే, ఆయనతో కూడా మేఘం మీద నిలబడి యేసు క్రీస్తు సహవాసంలోకి వెళ్ళాలంటే ఇప్పుడే నీవు జీవితం ఉన్నప్పుడే, జీవించినప్పుడే పరిశుద్ధపరచబడాలి, మారిపోవాలి, అన్ని మార్చుకోవాలి. కొన్ని మార్చుకుంటా, కొన్ని రేపు మార్చుకుంటా అంటే అయ్యేవారు కాదు. అన్ని మారాలి. నీ బతుకు మారాలి, నీ మాట, నీ క్రియలు, నీ తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు, స్వభావం సమస్తము యేసు క్రీస్తు సమాధి చేయబడాలి. సమాధి చేయబడాలి. పరిశుద్ధులుగా ఉండాలి. నువ్వు పరిశుద్ధి బతకాలి. మనం ఎంతకాలం అయ్యా దుస్తులుగా ఉంటావు, ఎంతకాలం అయ్యా పాపిగా ఉంటావు, ఎంతకాలం అయ్యా ఈ లోకం అంతా తినేసి, లోకాన్ని తినేసి, లోకం తమ్ముడు చేసుకు చూపిస్తారేమో, అప్పుడు బస్తులవే కదా. అది మానేయి, మానేయి. లోకంలో జీవించిన కాలం చాలు. ఇక లోకం ఇప్పుడు దాకా పాపిగా బస్తులుగా జీవించావు. నీకోసం యేసయ్య త్యాగము చేసి నిన్ను పరిశుద్ధపరిచి నీకోసం వల్ల రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసయ్య వచ్చేసరికి నువ్వు ఎలా చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండవారి నీతో ఉంటారు. అందుకని అవంటుంది, అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లుండెనో పురుషులలో నా ప్రియుడు అట్లుండెను. ఎట్లున్నాయంటే ఒకటేమో బోధకుడుగా ఉండెను, రెండేమో పరిశుద్ధుడిగా ఉండెను, మూడేమో త్యాగం నిత్యము నివాసిగా ఉండెను, నిత్యం ఉండేవాడిగా ఉండెను, నాలుగేమో త్యాగమూర్తిగా ఉండెను, ఐదేమో సమాధిని జయించిన వాడిగా ఉండెను, ఆరేమో నీకోసం తిరిగి రాబోతున్న వాడిగా ఉండెను. అందుకంటే ఇన్ని గుణాలు కలిగి ఉన్నాడు కదా యేసయ్య. ఈ లక్షణాలు కలిగిన వాడు కాబట్టి నేను ఆయన యందు ఆనందిస్తూ ఉన్నాను. ఆయన గురించి ఆనందంగా ఉన్నాను నేను. ఎందుకు ఆనందం? ఎందుకు ఆనందం? ఏంటి అంత ఆనందం యేసయ్య అంటే నీకు? ఇన్ని కార్యాల కోసం చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి నేను ఆయన యందు ఆనందిస్తూ ఉన్నాను. ప్రార్థన టైం అయిపోయింది. మిగిలిన భాగాన్ని వచ్చే వారం చేద్దాం. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం మోకరించండి. చాలాసేపు కూర్చున్నారు. ఎత్తబడ్డ వాక్యం నీకు అర్థమైతే యేసయ్యా నేనయ్యా నీతో కలిసి నా జీవితాన్ని మార్చేసయ్యా, నన్ను కూడా ప్రభువా నీ రాజ్యంలో వారసుగా చెయ్య. ఎందుకంటే నా కొరకు గొప్ప త్యాగాన్ని చేసిన వాడయ్యా, నా కోసం రాబోతున్నావయ్యా. నువ్వు వచ్చేసరికి ఎన్నిక పుస్తకం కలిగి పాపిగానే ఉంటే ఎత్తవలేదు ప్రభువా. ఇప్పుడే ప్రభువా నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు పేరు గలవాడు, నా దేవుడు త్యాగమూర్తి, నా దేవుడు ప్రాణాన్ని పెట్టినవాడు, నా దేవుడు తిరిగి రాబోతున్నాడు. వచ్చేసరికి నేను పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధ జీవితం కొనసాగించాలి అనుకుంటున్నావా? ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోమా. తమ్ముడు ప్రార్థన చేసుకో, అన్న ప్రార్థన చేసుకో.